తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్ గురూజీ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. విశ్వశక్తి గురించి, శక్తి గురించి తెలుసుకుందాం. గురూజీ నమస్కారం అండి. దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను దివ్యాశీస్సులు తల్లి. గురూజీ, మన పూర్వీకుల నుంచి కూడా సూర్యోపాసనకి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. మరి సూర్యోపాసన అంటే ఏంటి? ఈ జనరేషన్ పిల్లల కోసం మళ్ళీ ఒకసారి మీరు తెలియజేయండి. అలాగే సూర్యోపాసన ఏ విధంగా చేస్తారు, ఏ వయసు నుంచి సూర్యోపాసన చేయొచ్చు అనేది తెలియజేయండి. సూర్యోపాసన మన అదృష్టం కొరకు ఈ విషయం తెలుసుకోవడానికి అవకాశం చిక్కింది. భగవంతుళ్ళు అనే వాళ్ళు, దేవుళ్ళు అనే వాళ్ళు, దేవతలు అనే వాళ్ళు అందరూ కూడా సూర్యోపాసన చేశారు. ఎలా? దేవుళ్ళు కూడా సూర్యోపాసన చేశారు. ఆ తర్వాత దేవుళ్ళు అయ్యారు, మానవులుగా పుట్టారుగా. మానవ మాతృలుగా పుట్టి తర్వాత దేవతలుగా వాళ్ళ అవతారాల విశేషాలన్నీ మనకు తెలుసు. రాముడు సూర్యోపాసన చేశాడు, కృష్ణుడు సూర్యోపాసన చేశాడు, అమ్మవార్లు ఎంతోమంది. అంటే ఏంటి? ఆ యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవానుడు కూడా శక్తి పుంజము, శక్తి గోళము. అందులోంచి వాళ్ళు స్వీకరించడానికి, ఆర్ఘ్యం ఇవ్వడానికి. అప్పుడు నదీ స్నానాలు ఊరి అవతల ఉండేవి. అక్కడ ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి సూర్యోపాసన చేసుకొని ఆర్ఘ్యం ఇచ్చి అప్పుడు తిరిగి వచ్చేవారు. అప్పుడు ఊళ్ళల్లో గుళ్ళు చివరిలో ఉండేవి, మధ్యలో ఉండేవి కాదు. నది పారే జలాలు కూడా ఊరి చివరిలోనే ఉండేవి. బావులు సరే ఇళ్లల్లో ఉండేవేమో త్రాగు దానికి. అందుకని దేవుళ్ళు కూడా ఒప్పుకున్నారు, గ్రహించారు. వారే అదని తెలుసుకున్నారు. ఆ శక్తిలే మేము సంపాదించి ఆ శక్తిలే మేము పొందాం కాబట్టి వారు కూడా దైవ స్వరూపులు. వాళ్లకు ఎంతో ఇష్టమైన మానవ దేహాలు, మానవ అవతారాలు. దేవుడు 9 అవతారాలే, 10వ అవతారం రాబోతోంది, కల్కి అవతారం. అయితే మానవుల్ని ఎందుకు మరి వాళ్ళు ప్రేమించి సెలెక్ట్ చేసుకొని నచ్చి ఈ మానవ దేహంలోనే దేవుళ్ళు అవతరించారు. అది అందరికీ ఒప్పుకోవాల్సిందే. దుర్గమ్మ గారు అమ్మవారైనా, శంకర భగవత్పాదుల వారైనా, రామకృష్ణ పరమహంస అయినా, ఏ దేవుళ్ళైనా, రాఘవేంద్ర స్వామి అయినా, ఈ మధ్య చాలామంది మనం ప్రభుపాద స్వామివారైనా, ఎవరైనా సరే, వీరబ్రహ్మేంద్ర స్వామిని చెప్పాను మీకు. వారందరూ కూడా మానవ రూపంలోనే ఉపాసన చేయడానికి వాళ్ళు ఇంకా కూడా భూగర్భంలో ఉన్నారు. వాళ్ళు దేహాలు వదల్లా. 400-500 సంవత్సరాల క్రితం నుంచి కూడా భూమిలో వాళ్ళు సజీవులై ఉన్నారు. ఆ యొక్క దివ్య తేజస్కి కనెక్ట్ అయి ఉన్నారు. మనం అంటే అప్పుడప్పుడు పూజ చేసుకుంటాం, అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాం. ఇవన్నీ కూడాను సూర్యోపాసన వల్ల సాధ్యము. ఆ తేజస్సును మీరు డైరెక్ట్గా స్వీకరించడము, మీరు తేజోమయులవ్వడము. నిజంగా మీరు ఆ ప్రాక్టీసెస్ పొద్దున ఒక 20 సెకండ్స్ సూర్యుడిని, ఉదయించే సూర్యుడిని కనుక చూస్తే అలా చూడండి, కళ్ళు మూసుకొని అక్కడే నిలబడండి, మీకు ఆ బింబాలు కళ్ళలోకి వచ్చేస్తాయి. అది 2 అవర్స్, 1.5 అవర్స్ కంటిన్యూగా ఉంటుంది. మీరు వద్దన్నా అది వస్తూనే ఉంటుంది. ఆ యొక్క స్పెషాలిటీ అది. తర్వాత మీరు అది కనుక ప్రాక్టీస్ చేస్తే, రోజంతా కాన్స్టెంట్ రిమెంబరెన్స్ కనుక మీరు చేయగలిగితే మహా అద్భుతమైనటువంటి మార్పులు దేహంలో కలుగుతాయి, ఆలోచనలో మార్పులు కలుగుతాయి, ఎదుటివాడిని చూడడంలో వాళ్ళేంటో మీరు గ్రహించగలుగుతారు. దీనికి ఇంకా అస్ట్రాలజీ అక్కర్లా, జాతకాలు చెప్పక్కర్లా, మీకే అర్థమైపోతుంది, చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రికార్డెడ్ యూనివర్సల్ రికార్డ్ చేస్తుంది, ప్రతిదీ ప్రకృతి రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మనం చేస్తున్నాం, వీరు రికార్డ్ చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు. షూట్ చేసింది వాళ్ళు నిక్షిప్తం చేస్తే విత్ సౌండ్ ఎవ్రీథింగ్ 100 years ఉండొచ్చు, 200 years ఉండొచ్చు. ఆ యొక్క క్వాలిటీని బట్టి అది ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి వీలవుతుంది. మళ్ళీ షూటింగ్ చేయక్కర్లా, షూటింగ్ ఒకటేసారి. ఇది ఎంత సత్యమో అది రిపీటెడ్గా చూడడం కూడా ఎంత సత్యమో, అలాగే ఆ యొక్క విశ్వశక్తిని మీరు కనెక్ట్ అయితే ఆ విధంగా మీరు స్వీకరించవచ్చు, ఇతరులకు ఇవ్వచ్చు, వారి గురించి తెలుసుకోగలుగుతారు, వారి గురించి తెలిసిపోతుంది. ఇది ఎలాగైతే రికార్డు ఇది ఎంత సత్యమో, ఇలా చూడడంతో ఈ కళ్ళు ప్రపంచంలో గొప్పది కెమెరా. ఈ దివ్య చక్షువులు, కళ్ళు ఫోటో తీసేస్తుంది, మైండ్లో మెమరీలో ఫిక్స్ చేస్తుంది. కళ్ళు చాలా గొప్పవి, కెమెరా.
ఎంత గొప్పదో ఈ కళ్ళు అంత గొప్ప. అంతకన్నా గొప్పది. దానికి కూడా అందుకని మనం మానవ దేహంలో ప్రతిదీ కూడా చాలా గొప్పది. మనం దాన్ని ఉపయోగించుకోని పద్ధతిలో వేరు, కానీ వేరే ఏమీలా. ఇక్కడ విశ్వశక్తి సూర్యోపాసన చేసిన వాళ్ళకి వాళ్ళు ఎంత కరెక్ట్గా అయిపోయి చేయగలిగితే అంత వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, పరమార్థం తెలుస్తుంది, వ్యక్తులతో ఎలా మొసలుకోవాలో తెలుస్తుంది, ఏకాగ్రత కుదురుతుంది. ముందర ఏకాగ్రత కుదిరితే మంచి ఉద్యోగాలు వస్తాయి, పనిలో ప్రావీణ్యం వస్తుంది అని పిల్లలు బాగా చదువుకోగలుగుతారు, ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్, గోల్డ్ మెడలిస్ట్, ఇవన్నీ జరుగుతాయి. ఏకాగ్రత కుదిరితే ప్రతిదీ వస్తుందిగా. బాగా చదువుకోలేని పిల్లల్ని మరి మార్కులు రమ్మంటే ఎలా వస్తాయి? రావుగా. కాబట్టి పిల్లల నుంచి అందరూ కూడా ఇది చేయొచ్చు, ఈ ఉపాసన చేయొచ్చు, లబ్ధి పొందొచ్చు. కంటి చూపు కూడా మెరుగుపడుతుందని విన్నాను. అంటే కంటి చూపు ఏమిటమ్మా, మనమే పూర్తిగా నకసిక పర్యంతం ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మీకు సద్భావం కలుగుతుంది, ఎదుటివాడిని అందరితోనూ మంచిగా ఉండేటువంటి గుణం వస్తుంది, వాళ్ళను కూడా ఉంచే శక్తి మీలో ఉంటుంది. యూ కెన్ ఆర్డర్ వైబ్రేషన్స్. చాలా తేలిగ్గా చెప్పాను. సో తప్పకుండా సూర్యోపాసన గొప్పది, విశేషమైనటువంటిది. తర్వాత ఆ యొక్క దివ్య తేజస్సు అనుగ్రహాన్ని పొంది మీరు ప్రాక్టీస్ చేసి ఎంతోమందికి సొసైటీనే బాగుపరచుకోవడం కాదు, మనం బాగుపడడమే కాదు, అన్ని లాభాలే. కానీ ప్రయత్నం మాత్రం సీరియస్గా చేయాలి. ఒక 2 రోజులు చేసి ఇంకా శక్తి రాలేదంటే రాదు. దాన్ని ప్రాక్టీస్ చేయాలి కదా, కొద్ది రోజులు కొద్ది నెలలు చేస్తే తప్ప. కొంతమందికి తొందరగా అది ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల పనిలో కూడా ఎంత ఇంట్రెస్ట్ పెడితే తొందరగా అవును నేర్చుకుంటాం తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. అది ఇంట్రెస్ట్ పెట్టాలి, మీరు దృష్టి పెట్టాలి, అవగాహన ఏర్పడుతుంది, తప్పకుండా మీరు ధన్యులవుతారు, మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఈ శక్తి పొందిన తర్వాత, పొందకముందు ఏమీ రాదు. ఏ సమయంలో సూర్యోపాసన చేస్తే పొద్దున పూట. దీనికి తిథి వార నక్షత్రాలు ఏమీ లేవు. సూర్యోదయం పొద్దున పూట ఉంటుంది కదా, ఉదయించే సూర్యుని టైం చూసుకొని చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉండదు, చూడగలుగుతారు. అదే మిట్ట మధ్యాహ్నం చూడమంటే కళ్ళు మండిపోతాయి, చూడలేము. అందుకని ఉదయం సూర్యోదయం ఒక్కసారి చూడాలి లైఫ్లో, 10 సార్లు అక్కర్లా, రోజు అక్కర్లా. ఇంకో టెక్నిక్, ఇలా చూస్తే ఇప్పుడు మీరు నన్ను చూస్తే గుర్తుపడతారు. ఇంకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎక్కడైనా కనపడితే మీరు స్వామి గారిని గుర్తుపట్టినట్టుగా, నేను నిన్ను గుర్తుపట్టినట్టుగా మానసమ్మ అని. అలాగే ఇక్కడ కూడాను ఒక్కసారి చూస్తే, ఒక్కరోజు కష్టపడితే 20 సెకండ్లు కష్టపడండి చాలు. అది మీ మైండ్లో మెమరీలో ఫిక్స్ అయిపోతుంది. ఎప్పుడు గుర్తు చేసుకున్నా మనుషులు ఎలా గుర్తొస్తారో ఆ విధంగా ఈ యొక్క ఉపాసన చేసి ఆ తేజస్సును చూసినప్పుడు ఆ సూర్యుడు గుర్తొస్తారు, సూర్య భగవానుని మీరు గుర్తు చేసుకోగలుగుతారు. ఇది సాధ్యమే కదా, మీకు చాలా తేలికే కదా, చూసింది గుర్తు రావడం సాధ్యమే. ఇది రోజు ప్రాక్టీస్ అవసరంలా, ఇది ఇన్సైట్లో ప్రాక్టీస్ చేయాలి. బయటికి వెళ్ళిపోయి సూర్యుని చూడాల్సిన అవసరం లేదు, ఒకసారి చూస్తే చాలు. రిపీటెడ్లీ జ్ఞప్తికి తెచ్చుకుంటే వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇది సత్యము, చాలా విశేషము అని మీకే అర్థమవుతుంది. దాని మీద ఇంట్రెస్ట్ మీకే పెరుగుతుంది. ఒకసారి మీకు అది అనుభవంలోకి వస్తే మీరు వదిలిపెట్టరు. సో అందరూ దీన్ని ఉపయోగించుకొని సఫలీకృతంగా వాళ్ళు మార్చుకుంటూ జీవితాన్ని శోభాయమానంగా, దివ్యంగా, కేతనాన్ని వారు జీవితంలో ఎగరవేయాలని ఆశీర్వదిస్తున్నారు. ధన్యవాదాలు గురూజీ, నమస్కారం. చూసారు కదండి, సూర్యోపాసన గురించి, అలాగే సూర్యోపాసన చేసుకునే విధానం గురించి గురూజీ తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.